ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? పాలన, ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం గల్లాపెట్టెను నింపుకునే పనిలో నిమగ్నం అవుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్ల వ్యవహారంపై పార్టీ చీఫ్ చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి గీత దాటిన ఎమ్మెల్యేలకు క్లాసులు తీసుకుంటున్నారట. ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలను ఒక్కొక్కటిగా చక్కబెట్టడంతో పాటు గాడి తప్పుతున్న తమ్ముళ్లను దారిలో పెట్టే పనిలో పడ్డారట. అయితే అధినేత సీరియస్తో ఎమ్మెల్యేలు పడరాని పాటలు పడుతున్నారట. ఇంతకీ ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల గమ్మత్తు కథ ఏంటో చూసేద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటికి వచ్చి వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీ వైపుకు టర్న్ అయిపోయింది. అయితే కాంగ్రెస్, వైసీపీతో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోటాపోటీగా పోరాడుతూ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఎన్నడూ లేనంతగా మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇంతటి మెజారిటీ ఎప్పుడూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రాకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కొద్దిగా వీక్గా ఉంటూ ఉండేది. అదీకాక వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువులైన వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా వాసులు కావడంతో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ పార్టీ బలంగా మారటానికి కూడా కారణాలయ్యాయి. అయితే ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలో గట్టిగా పాగా వేయటానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఈ ప్రయత్నాలు 2024లో సక్సెస్ అయ్యాయి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ గెలుపును కంటిన్యూ చేయాలి అనేది టీడీపీ ఆకాంక్ష. కానీ పార్టీ ఆకాంక్షకు అనుగుణంగా ప్రకాశం జిల్లాలోని కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అడుగులు వేయటం లేదని ఆ పార్టీ చీఫ్కు అందుతున్న సమాచారం. జిల్లాలోని చాలా మంది ఎమ్మెల్యేలు కేవలం ఆదాయ మార్గాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, సెకండ్ గ్రేడ్ నాయకులను, పార్టీని గెలిపించడానికి కష్టపడిన కార్యకర్తల్ని కూడా కొంతమంది పట్టించుకోకుండా కేవలం సొంత గల్లాపెట్టపైనే దృష్టి సారిస్తున్నారని ఆధారాలతో సహా ఆ పార్టీ చీఫ్కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందట. జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు గీత దాటి వ్యవహరిస్తున్నారన్న సమాచారంతో వారిని గాడిలో పెట్టే పనిలో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు పడ్డారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు అవకాశం దొరికిన ప్రతిసారి జిల్లా పర్యటన పెట్టుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో వరుసగా ఇప్పటికీ 3 సార్లు జిల్లాలో వివిధ సందర్భాల్లో అధికారిక పర్యటనలు చేశారు. మరోసారి ఏప్రిల్ 1న కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా అయిన పర్చూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన నిర్వహిస్తున్నారు. పర్యటన సందర్భంగా కార్యకర్తలతో, నాయకులతో, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇటీవల జరిగిన పర్యటనలో మార్కాపురం, కందుకూరు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చురకలంటించేసరికి ఈ 2 ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు దృష్టిలో పడి మంచి అనిపించుకోవడానికి పడరాని కష్టాలు పడుతున్నారట. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి కార్యకర్తల సమక్షంలోనే పనితీరు మార్చుకోవాలనే వార్నింగ్ ఇవ్వడంతో ఏకంగా సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీ చీఫ్ మెప్పు పొందటానికి చేతికి సెలైన్ పెట్టుకుని ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొనే వీడియోలు, ఫోటోలు సర్క్యులేట్ చేయించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియోలు, ఫోటోలు ట్రోల్స్కి గురై ఓవర్ యాక్షన్ ఎమ్మెల్యే అనే స్లోగన్గా మారి నవ్వుల పాలయ్యారు. ఇక కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు రాజకీయాలకు జూనియర్ అయిన కలెక్షన్లలో మాత్రం సీనియర్ అనే టాక్ నడిచింది. ఈ విషయం తెలిసిన సీఎం చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలని గట్టిగా చెప్పడంతో వెంటనే మీడియా సమావేశం పెట్టి కొంతమంది గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం ఇది అని సానుభూతి పొందేందుకు మాట్లాడే ప్రయత్నం చేశారట. జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 2 చంద్రబాబు నుంచి క్లాసులు తీసుకోవడంతో ఇప్పుడు తర్వాత వంతు ఎవరిది అనేది జిల్లాలో పెద్ద చర్చగా మారిందట. జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలలో ఆరోపణలు లేనివారే లేరట. కాకపోతే గ్రాఫ్లో కొందరు ఎక్కువ, కొందరు తక్కువ అంతేనట. ఇది స్వయంగా తెలుగు తమ్ముళ్లే చెప్తున్న మాట. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా సీఎం చంద్రబాబుని రంగంలోకి దింపుతున్నారట. ఇన్ఛార్జి మంత్రితో పాటు స్థానిక ఎంపీ మాగుంట, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారట. ఈ కమిటీకి చైర్మన్గా ఇన్ఛార్జి మంత్రి ఉంటారట. ఈ ముగ్గురితో ఏర్పాటు చేసిన కమిటీ ప్రజా సమస్యలు తెలుసుకుని అధిష్టానానికి తెలపడం అనేది ముఖ్యమైన పనిగా చేయాలట. ఇన్ఛార్జి మంత్రి ఆనంద్తో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ 2 సీనియర్ పొలిటీషియన్లు కావడంతో గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై నిఘా కోసం ఈ 2ని పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
జిల్లాలో మెజారిటీ సీట్లు సంపాదించుకున్నామనే ఆనందం కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కువ కాలం పార్టీకి ఉంచలేదట. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే గల్లాపెట్టెలు తెరిచిపెట్టేశారన్న విషయాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుందట. కేవలం ఇసుక, గ్రానైట్, గ్రావెల్, మద్యం, బియ్యంపైనే నెలకు కోట్ల రూపాయలు గల్లాపెట్టెలు వేసుకోవటం, రోజురోజుకు ప్రజల్లో, నియోజకవర్గాల్లో పలుచబడిపోవటం పార్టీకి నష్టం కలిగించే అంశాలుగా మారటంతో ఆ పార్టీ చీఫ్ సీరియస్ యాక్షన్లోకి దిగిపోయారట. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు గల్లాపెట్టెల గలగలలపై దృష్టి తగ్గించి ప్రజా సమస్యలు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులపై దృష్టి పెట్టాలని జిల్లావాసులతో పాటు తెలుగు తమ్ముళ్ల ఆవేదన. చూడాలి మరి గాడి తప్పిన ఎమ్మెల్యేలను గాడిలో పెడతారో లేదో.